ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన మృతి చెందినట్లుగా తెలిసింది. ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇరాన్ దాడులు చేశాయి. అయితే ఈ దాడుల్లో కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. తాజాగా ఖమేనీ మృతి చెందినట్లుగా ప్రకటించారు. 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్ సర్కార్. రైట్, కోటేశ్వర గారు, ఇప్పుడు చెప్పండి. నిన్న ట్రంప్ ట్రూత్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా ఖమేనీ చనిపోయినట్లుగా ధృవీకరించిన తర్వాత, చెప్పిన తర్వాత ఖమేనీ ఎక్స్ పోస్ట్, లైక్ ఎక్స్ నుంచి ఒక పోస్ట్ చేయడం జరిగింది. స్పిరిచువల్ పోస్ట్ అనేది మనం చూసాము. సో దీని వెనకాల రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? స్పిరిచువల్ పోస్ట్ అంటే ఏమని వచ్చింది దాని వెనకాల? అది ఎవరు పోస్ట్ చేసి ఉంటారు, ఎందుకు పోస్ట్ చేసి ఉంటారు అనేది అడుగుతున్నాను. అయ్యే అవన్నీ కూడా చూడాల్సి ఉంది. ఎవరు పోస్ట్ చేస్తారంటే ఖచ్చితంగా ఇరాన్ ప్రభుత్వం వైపు నుంచి డెఫినెట్ గా వస్తుంది. ట్రూత్ అనేటువంటిది డొనాల్డ్ ట్రంప్ సొంత వేదిక అది. అందుకని దాని యొక్క లక్ష్యం ఏమిటి, నిజమా కాదా అనేటువంటి మనం తర్వాత నిర్ధారించుకోవాల్సింది. ఇప్పటికిప్పుడు కారణాలు, ఎందుకంటే యుద్ధ సమయాల్లో కారణాలు వెంటనే వెల్లడి కావు. అటు ఇరాన్ వైపు నుంచి అయినా లేకపోతే అమెరికా వైపు నుంచి అయినా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇటు ఇజ్రాయెల్ అయినా లేకపోతే అమెరికా అయినా వాళ్ళ మెయిన్ లక్ష్యం ఖమేనీని చంపడమేనా, లేకపోతే ఆ న్యూక్లియర్ సిస్టమ్ని అంతా డిస్ట్రాయ్ చేయడమా? అమెరికా గతంలో ప్రకటించినటువంటి దాని మేరకు అక్కడ రిజ్యూమ్ మార్చడం అంటే ఖమేనీని ఆ, కూల్చివేయటం కావచ్చు, లేదా అంతం చేసి అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని అంటే ప్రభుత్వాన్ని మార్చడం ఒక లక్ష్యం అని చెప్పేసి పదే పదే చెప్పారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి అణు కేంద్రాలని అంటే అణుశుద్ధి కేంద్రాలని వాటిని కూడా ధ్వంసం చేయటం అనేటువంటిది రెండో లక్ష్యంగా చెప్పారు. ఇప్పుడు మరి వాళ్ళు చెప్పినట్టుగా ఆయన సహజంగా మరణించినా లేకపోతే వాళ్ళ దాడుల్లోనే మరణించినప్పటికీ మొదటిది జరిగింది. జరిగిన తర్వాత మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వేరే వేరే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఇతర ప్రభుత్వం ఉంది అక్కడ. అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన సుప్రీం లీడర్ తప్ప అధ్యక్షుడు, ప్రధానమంత్రి, మంత్రివర్గం వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళని కూడా మరి కుట్ర చేసి కావచ్చు, లేదా దాడులు చేసి కావచ్చు, వాళ్ళని కూడా పదవీచ్యుతులు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ఒకవేళ ఏర్పాటు చేసినప్పటికీ సరే, ఏర్పాటు చేస్తే అటువంటి పరిణామం కనుక జరిగేట్లయితే అణు కేంద్రాలను ధ్వంసం చేయడం పెద్ద సమస్య ఏం కాదు వాళ్ళకి. అందువల్ల రెండో లక్ష్యాన్ని సాధించడం కోసం దాడులను కొనసాగిస్తారా లేదా అనేటువంటిది ఒక సమస్య. గత ఏడాది జరిపినటువంటి దాడుల్లో మరి ఇదే అమెరికా ఖమేనీని అంతం చేయడానికి, అదే సమయంలో అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి రెండు పర్పసులతోటి దాడులు చేసింది. అప్పుడు రెండు పర్పస్లు ఏడాది క్రితం అంటే గత ఏడాది జూన్లో రెండు పర్పస్లు నెరవేరలేదు. కానీ ఇప్పుడు ఒక పర్పస్ మనం నిర్ధారించుకోవాల్సింది కనుక ఏదైనా కానీ ఖమేనీ అనేటువంటి సుప్రీం లీడర్ మరణించాడు. మరి రెండో దానికోసం దాడులు చేస్తుందా లేదా అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సమస్య. ఇప్పటికే నిన్న నిన్న ప్రారంభమైనటువంటి దాడులతోటి ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఇటువంటివన్నీ కూడా పెరుగుతున్నాయి. మొత్తం హార్ముజ్ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ నిర్ణయించింది. ఆ నిర్ణయంతో కొన్ని నౌకలు ఆగిపోయాయని, ఇట్లాంటి రకరకాల వార్తలు, ఆందోళన కలిగించేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అందుకని ఏమిటి అనేటువంటిది మనకు మరికొద్ది గంటల్లో ఇవాళ అనేది స్పష్టత వస్తుంది. తర్వాత అయినా కానీ మనకు వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడైతే మనం దేన్ని కాదని కానీ లేకపోతే అవునని కానీ చెప్పలేము, గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఓకే. సో నిన్న ట్రంప్ అయితే ఈ వార్ అనేది ఒక 1 వీక్ వరకు సాగుతుంది, వారం రోజుల పాటు సాగుతుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఖమేనీ చనిపోయాడు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? అందుకనే ఇప్పుడు ట్రంప్ లక్ష్యం ఒకటి నెరవేరింది. నెరవేరిన తర్వాత మరి దానికి అనుగుణంగా యుద్ధాన్ని ఆపేసి తదుపరి మళ్ళా ఇతర బలగాలను కూడగట్టుకొని లేదా ఇతరత్ర ఎత్తుగడలతోటి మళ్ళా ఇరాన్ మీద మరొకసారి ఏమన్నా దాడి చేస్తారా?
లేకపోతే ఎట్లాగో ప్రారంభించాం కదా, ఈ పనిలో పనిగా ఆ పని రెండోది కూడా కంటిన్యూ చేద్దామని చెప్పేసి చూస్తారా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. అందుకని దీని మీద ప్రపంచం వైపు నుంచి లేకపోతే ఇతర గల్ఫ్ దేశాల నుంచి లేదా అరబ్ వరల్డ్ ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. ఇప్పుడు అలీ ఖమైనీ అనేటువంటి వ్యక్తి ఆ నిరంకుశుడు, లేకపోయేట్లయితే మహిళల పట్ల ఇంకో పట్ల మత ఛాందస్వాది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అతను మత ఛాందస్వాది అయినా నిరంకుశుడైనా గానీ అతన్ని అధికారంలో కొనసాగించాలా లేదా అనేటువంటిది ఇరాన్ యొక్క అంతర్గత వ్యవహారం. ఆ అంతర్గత వ్యవహారంలో అమెరికా ఏలు పెడతా ఉంది. అదే అభ్యంతరకరమైనటువంటి విషయం. ఎందుకు అంటే ప్రపంచంలో అనేక మంది నియంతలు ఉన్నారు, లేకపోతే ఆ ఆ, ప్రజలను అణిచివేత గురి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ దేశాలన్నిటికీ ఇదే విధమైనటువంటి సూత్రాన్ని అమెరికా వర్తింపజేసిందా అంటే వర్తింపు చేయలేదు. పచ్చి నియంతల్ని లక్షలాది మంది ఊచకోత కోసినటువంటి వాళ్ళని అమెరికా సమర్థించింది. కానీ ఇరాన్ విషయంలో భిన్నమైనటువంటి వైఖరి తీసుకుంది. అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటంటే ఇరాన్ లక్ష్యాలు డిఫరెంట్. అక్కడ అలీ ఖమైనీ కాదు, ఇరాన్ని స్వాధీనం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి చమురు సంపదల్ని కొల్లగొట్టడం. రెండోది పశ్చిమాసియా ప్రాంతంలో తనకు వ్యతిరేకులు అనేటువంటి వ్యతిరేక కేంద్రాన్ని లేకుండా చేసుకోవడం అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓకే. సో హలో. ఇప్పుడు ఈ ఈ వార్ మధ్యలో ఇటు ఇజ్రాయెల్ అండ్ అలాగే ఇరాన్ వార్ మధ్యలో అక్కడ ఇండియన్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇరుక్కోవడం మనం చూస్తున్నాము. అండ్ ఏమైనా ఇండియన్స్ కూడా అక్కడ చాలా ఇరుక్కొని వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో దాదాపు ఉన్నటువంటి అమెరికా వైమానిక స్థావరాలు లేదా ఇతర మిలిటరీ కేంద్రాలని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో దాడులు నిన్నటి నుంచి ప్రారంభించింది. అందువల్ల ఆయా దేశాలన్నీ కూడా తమ యొక్క ఎయిర్ స్పేస్ ని మూసివేశాయి. ఎయిర్ స్పేస్ ని మూసివేసిన కారణంగా భారత్తో సహా అనేక దేశాలకు చెందినటువంటి విమాన సర్వీసులు ఆ మార్గంలో ప్రయాణించడానికి వీల్లేదు. దాదాపు మనం ఒక హైదరాబాద్ నుంచే 48 నుంచి 50 సర్వీసుల వరకు రద్దయినాయి అనేటువంటిది వచ్చినటువంటి సమాచారం. ఎందుకంటే గల్ఫ్ దేశాలకి గణనీయమైనటువంటి సంఖ్యలో రాకపోకలు సాగించేటువంటి వాళ్ళు వర్కర్స్ కావచ్చు లేదా పర్యాటకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారనేది మనకందరికి తెలిసిందే. అందువల్ల మరి ప్రత్యామ్నాయమైనటువంటి రూట్లు అంటే గల్ఫ్ మీదుగా వెళ్ళేటువంటి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి రూట్లని ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలని మళ్ళిస్తారా అనేటువంటి ఖచ్చితంగా మళ్ళిస్తారు, కొంచెం దూరం అయినా ఖర్చు అయినా కానీ. అయితే ఇదే సమయంలో మరి ఆ ప్రాంతంలో దుబాయ్ కావచ్చు, లేకపోతే అబుదాబి కావచ్చు, లేదా ఇతరత్ర దేశాల్లో ఇరుక్కుపోయినటువంటి ప్రయాణికుల్ని ఏ విధంగా తీసుకొస్తారు ఏమిటి అనేటువంటిది చూడాల్సి ఉంది. మన కేంద్ర ప్రభుత్వం ఏం ఏర్పాటు చేస్తుంది, ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసినా చేయకపోయినా అక్కడి నుంచి విమానాలు ఎగిరేందుకు అవకాశం ఉందా లేదా, ఎన్ని రోజులు ఎయిర్ స్పేస్ ని మూసివేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఇంకా మనకి తెలియాల్సి ఉంది. అప్పుడే అక్కడ ఉన్నటువంటి అయితే వాళ్ళకేమీ ప్రాణాపాయం కానీ లేకపోతే ఇతరత్ర ఏమీ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం లేదు. నిబంధనల ప్రకారం అక్కడ చిక్కుకుపోయినటువంటి వాళ్ళకి ఆ విమానయాన సంస్థలు అవసరమైనటువంటి కనీస సౌకర్యాలను కూడా కల్పిస్తాయనేది స్పష్టం. అందుకని ఇవాళ సాయంత్రానికో లేకపోతే మధ్యాహ్నానికో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. సో ఇప్పుడు నిన్న ట్రంప్ ఖమేనీ చనిపోయిన ఒక వార్తనైతే స్ప్రెడ్ చేసిన తర్వాత చాలామంది ఇరానియన్స్ సెలబ్రేషన్స్ కూడా మనం చూస్తున్నాము వరల్డ్ వైడ్గా. చాలా ఎవరైతే ఖమేనీని వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు కూడా సెలబ్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా ఇరాన్ మీడియా ఎప్పుడైతే ఖమేనీ చనిపోయాడా అన్న వార్తని ప్రొజెక్ట్ చేయడం జరిగిందో అప్పుడు కూడా సెలబ్రేషన్స్ రోడ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయడం కూడా చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అణిచివేత గురి చేసినటువంటి వాళ్ళు మరణించినప్పుడు ఏ కారణంతో మరణించినా గానీ పీడ వదిలిందని చెప్పేసి జనం సంతోషంతో గంతులు వేయడం అది ఏ దేశంలో అయినా జరిగేది. దానికి ఇరాన్ మినహాయింపు కాదు, ఇరాన్ లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది వారాలుగా అక్కడ అణిచివేతకి పాల్పడ్డారనేటువంటి ఒకటైతే,
అంతకు ముందు కూడా మహిళలకు సంబంధించినటువంటి హిజాబ్ విషయంలో కావచ్చు, లేదా ఇతరత్ర అంశాల్లో కావచ్చు, ఆ, ఖమేని నాయకత్వాన్ని లేదా ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించినటువంటి వాళ్ళు గతంలో కూడా ఉన్నారు. గతంలో కూడా ఆందోళన చేసినప్పుడు వాటిని దారుణంగా అణిచివేసినటువంటిది వాస్తవం. అందువలన ఖమేనీ చర్యల్ని ప్రపంచంలో ఉన్నటువంటి లౌకికవాదులు కావచ్చు, లేదా వామపక్షవాదులు కావచ్చు, ఎవరు సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. ఒక మత దురహంకారం కావచ్చు, లేకపోతే మత ఛాందసం కావచ్చు, అటువంటి వ్యక్తి. అందుకని అటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు అలా సంబరాలు చేసుకోవడం సహజం. ఓకే. సో ఇప్పుడు ఖమేనీతో పాటు కూతురు, అల్లుడు, మనవడు కూడా చనిపోయిన వార్త అయితే అందుతోంది. సో అంటే చాలా పగడబందీ ప్లాన్‌తో ఆయన నివాసాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా వచ్చినటువంటి వార్తలు, జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు ఆ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారంతోటే ఈ దాడులు జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. అయినప్పటికీ ఖమేనీని దాడుల్లోనే చనిపోయాడా లేదా అనేటువంటిది ఇప్పటికిప్పుడైతే మనం నిర్ధారించలేము. ఇరాన్ అఫీషియల్ గా ఏమీ చెప్పలేదు. డొనాల్డ్ ట్రంప్ లేకపోతే ఇజ్రాయెల్ చెప్పేటువంటి మాటల్ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా పరమ సత్యాలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పచ్చి అబద్ధాల కోరులు, పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళు, వాళ్ళ చరిత్ర అది. అందుకని మరణం అయితే జరిగింది, అది ఇరానే స్వయంగా చెప్పింది కనుక జరిగింది. దానికి రీజన్స్ ఎందుకంటే మేమే చంపేశాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి కూడా ట్రంప్ ప్రకటన చేసి ఉండొచ్చు. అందుకని మనం నిర్ధారణ అయ్యేంత వరకు దాన్ని మనం పెండింగ్ లో పెట్టుకోవాలనేది నా అభిప్రాయం. ఓకే. సో నిన్న ఈ ఇజ్రాయెల్ అండ్ అలాగే ఇరాన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత యువరాజు రిజా పెహల్వి కూడా స్పందించడం జరిగింది. ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందులో క్లియర్‌గా మెన్షన్ చేశారు ఏంటంటే ఇరాన్‌కు ఒక మంచి రోజులు త్వరలోనే మంచి రోజులు రాబోతుందనేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏంటా మంచి రోజులు? ఇప్పుడు ఈ ఖమేనీ డెత్ తర్వాత కూడా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందా? మంచి రోజులు అంటే తిరిగి తనని అధికారంలో కూర్చోబెట్టడానికి అమెరికా సిద్ధంగా ఉందనేది అతను చెప్పినటువంటి లేదా వీడియో సారాంశం. ఆ అతని తండ్రిని చంపివేసినప్పుడు వాళ్ళు పారిపోయాడు, అమెరికాకి పారిపోయాడు. అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. తిరిగి అతన్ని ప్రతిష్ఠించడానికి అమెరికా ప్రయత్నిస్తున్నది అనేటువంటిది స్పష్టం. ఆ ప్రయత్నాలనే మంచి రోజులుగా బహుశా ఆ యువరాజు చెప్పుకుంటాడు. అందుకని జరుగుతుందా లేదా అనేటువంటిది మనం చూడాల్సిందే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్‌ని మాకు తెలియజేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. సో అండ్ ఎట్ ది సేమ్ టైం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు కార్మికులకు స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్యాసింజర్ టెర్మినల్ భవనానికి స్వల్ప నష్టం వాటిల్లిందని సివిల్ ఏవియేషన్ జనరల్ అథారిటీ వెల్లడించింది. గాయపడిన వారికి తక్షణమే వైద్య సాయం అందించినట్లుగా తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు స్పష్టం చేశారు. అత్యవసర చర్యలు చేపట్టారు. అలాగే భద్రతా మార్గదర్శకాలు జారీ చేశారు. విమానాశ్రయం వద్ద తక్షణ ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ అమల్లోకి వచ్చాయి. ప్రయాణికులు, విమానయాన సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని అథారిటీ ప్రతినిధి అబ్దుల్లా అల్ రాజీ తెలిపారు. రైట్, బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.